I would like to speak about Alakia Chitty Pickles. I was really saddened by what has happened to the customer, and still they didn't apologize what they have done. So finally, I would like to say that boycott Alakia Chitty Pickles, and they have to learn a good lesson with this incident. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ న్యూస్ ఛానల్స్ ఏ ఓపెన్ చేసినా మాత్రం అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అయితే బాగా ట్రెండింగ్ అయితే నడుస్తుంది. బావా ఇదిగో నాన్ వెజ్ స్పెషల్ పచ్చడి ఒక్కటే లేదు, ఒకటి తక్కువైంది. ఏం చేయండి మళ్ళీ నాటుకోడి కూర కొర్రమీన చేపలు చేసిరు. నాకు నీకేం కావాలో తెలుసు కదా, అలేఖ్య చిట్టి పికిల్సే కదా, నువ్వు అది కొనలేవు తెలుసు కదా. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఆర్డర్ పెట్టు. హలో, అలేఖ్య చిట్టి పికిల్స్ అండి. ఎందుకండి అంత టూ మచ్ కాస్ట్? ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే శాంతిని మాట్లాడారు. ఏంటండి అంత కాస్ట్? ఈ రేంజ్ లో నేను అర్థం చేసుకోవాలని నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని తేజస్వి లోక్ కోట్ల రూపాయలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకున్న మాత్రం ఎంత ప్రమోషన్ కాదు, అంతగానం కన్నా డేంజర్గా ప్రమోషన్ అయితే జనాలు చేసేసారు. ఎందుకంటే విదేశాల పోటీ నాన్వేషన్ అలాంటి వాళ్ళు ఇట్లా ఈరోజు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. వీళ్ళు కొంచెం వదిలేయండి, అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి, పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది, ముగ్గురు చెల్లెలు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబు క్షమించమని. కమెంట్లు కూడా ఆఫ్ చేసుకున్న పచ్చి. ఇండియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది బ్యాన్ కాబోతుందా, లేకపోతే తిరిగి వాళ్ళ బిజినెస్ చేసుకోబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ వాట్సాప్ ఆడియో అనేది బాగా ట్రెండింగ్ అయితే చేస్తుంది. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? సో ఆ ఆడియో అనేది బయట పడడం వల్ల అయితే వీళ్ళ బిజినెస్ ఒకవేళ దెబ్బతిన్నదా, లేకపోతే జనాలు అనేది వీళ్ళని ప్రమోషన్ చేసి ఇంకా పెద్ద సెలబ్రిటీలను చేశారు అనేది వీడియోలో అయితే తెలుసుకోకపోతాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి పికిల్స్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ గా నీకే చిట్టి చిట్టి బట్టలు వేసుకొని నడుము కింద చీర కట్టుకొని సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్స్ దేలాడుకొని పిచ్చి పిచ్చిగా డాన్సులు చేసి సోషల్ మీడియాలో వైరల్ కావాలని చూస్తారు. ముగ్గురు అక్క చెల్లెలు ఉంటే ఎట్లుంటారు తెలుసా? ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, ఆడమ్మాయి. సోషల్ మీడియాలో ఫేమస్ కానీ నాన్ వేషనల్ వాళ్ళతోటి ఇట్లా కొన్ని ఐడియాలు అయితే తీసుకొని ఫేమస్ కావడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో వీళ్ళు వేసుకునే బట్టలకు, వీళ్ళు చేసే డాన్స్లకు అయితే బాగా ఫేమస్ అయితే అయిపోయారు అన్ని ఛానల్లో. యూట్యూబ్ ఛానల్ నుంచి, సోషల్ మీడియా నుంచి అయితే పైసలు రావడం అయితే జరిగింది. కొన్ని యూట్యూబ్ ప్రమోషన్లు అయితే చేశారు వీళ్ళు. అలానే వీళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల గురించి నాన్ వేషన్ అయితే ఎలా అయితే మాట్లాడుతుండో అలా యాప్ లో ఇట్లా వీళ్ళు ఇట్లా ప్రమోషన్ చేసిరంట. ఇంకా ఎన్ని రోజులు ఈ సోషల్ మీడియాలో అయితే ఈ ట్రెండింగ్ సాంగ్స్ పెట్టుకొని ఈ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎగురితే బాగుండదు అనుకోని ఇంకా ఫ్యామిలీలో ముగ్గురు అక్క చెల్లెలు అయితే డిసైడ్ అయిపోతారు ఏదో ఒకటి బిజినెస్ అయితే చేసుకుంటే చాలా బాగుంటది అని చెప్పేసి ఆలోచించి అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక పచ్చళ్ళ బిజినెస్ అయితే చేస్తారు వీళ్ళు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మాత్రమే నాది, దాని వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకు ఒక దారి చూపించారు. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చిన్న కార్యం పెద్ద కార్యం పూర్తి చేసుకున్నాం. ఈ 12 రోజులు మేము మెసేజెస్ కి కూడా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇక మీదట ఇంటి బాధ్యతలు నడిపించేది మేమే. ఈ హార్డ్ టైమ్ లో మాకు సపోర్ట్ గా ఉండి అర్థం చేసుకున్న కస్టమర్స్ కి చాలా థ్యాంక్స్. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక ఒక వాట్సాప్ నెంబర్ తీసుకొని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక కంపెనీ అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడికి వీళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళ దగ్గరికి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి. ఆర్డర్ ని పికప్ చేసుకొని డెలివరీ చేయడానికి అయితే వెళ్తారు. వీళ్ళ లైఫ్ లో అలేఖ్య చిట్టి పికిల్ ఆన్లైన్ బిజినెస్ అయితే బాగా నడుస్తుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. జనాల దగ్గరికి అయితే సంతోషం పడ్డారు వీళ్ళకి. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాక ఆన్లైన్ లో పెట్టిన నంబర్ ఇట్లా వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ కావడం వల్ల ఇక్కడ కొంతమంది చెడు ఉద్దేశంతో చూసే వాళ్ళకైతే వీళ్ళ వాట్సాప్ బిజినెస్ నెంబర్ అయితే దొరికిపోయిన తర్వాత వీళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎన్నో బ్యాడ్ కామెంట్స్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ రావడం వల్ల వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా బిజినెస్ మీద అయితే ఫోకస్ చేస్తారు. కెరియర్ మంచి నడుస్తున్నా అనుకున్న టైంలోనే ఒక వ్యక్తి అయితే కామెంట్ చేస్తాడు ఇంత రేట్లు ఉంటాయని చెప్పేసి ఆ ఆడియో వేరే వాళ్ళకి పెట్టాల్సింది ఈయనకు పెట్టేస్తాడు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ పక్కింగ్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో ఊరిపాడు దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు పనలేవు కాబట్టి అని నేను ఊరిపడి దింగుద్ది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి
అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతా. ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఏది ఓపెన్ చేసినా మాత్రం వీళ్ళదైతే ఈ ఆడియో అనేది చాలా వైరల్ అయితే అయిపోయింది. ఛానల్స్ అయితే యూట్యూబ్ లో అయితే వీళ్ళ కంటెంట్ అయితే చేయడం అయితే జరిగింది. కొంతమంది ట్రోల్ చేసడం అయితే జరిగింది. ఈ ట్రోల్ అయితే ఎంత ఘోరంగా చేశారంటే, Why so expensive these pickles? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కించేలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను నీ అమ్మ బెంగా. అలెక్కియా చిట్టి పికిల్స్ ఒక కారణం ప్యాకెట్ అన్నా 30 రూపాయలనా? రేట్ ఏందని ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కించేలో ఇంకెక్కడ ఉండడు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను నీ. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. ఈ ఒక్క వాట్సాప్ ఆడియో అనేది వాళ్ళ కెరియర్ మొత్తం మార్చేసింది. ఎక్కడ పడితే అక్కడ అయితే వీరి బాగా ట్రెండింగ్ లకు అయితే రావడం అయితే జరిగింది. ఈ టాపిక్ నడుస్తుండగానే మీడియా ఛానల్స్ ఇట్లా వీళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టింది. అంతలోపటినే వాట్సాప్ ఆడియోలు అయితే 2 బయటపడ్డాయి. పిచ్చి మొహం దానా ఎక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. ఏదైతే చూసారా మెసేజ్ డిలీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇది ఇన్నోసెంట్, ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. చూడండి వినండి. అరే లంజా కొడక రివ్యూస్ చూసినాడు పూగడివి, మరి ఎందుకు మెసేజ్ చేస్తారా? కస్టమర్ ని తిట్టే ఆడియోలు అయితే చాలా వైరల్ అయిపోయినాయి. వీళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని సంవత్సరాలు ఫేమ్ అవుదామని చెప్పి సంపాదించుకున్నదంతా ఒక్క రోజులో సంపాదించేది. గతంలో వీళ్ళు ఎంత మంచి వీడియో చేసుకున్నా గానీ 20,000 మంది మాత్రమే వీళ్ళ వీడియోలు చూసేది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయినాక లక్షల మీద బిలియన్ యూస్ఫుల్ పోతున్నాయి. అలెక్కియా చిట్టి పికిల్స్ ఓవర్ నైట్ మొత్తం అయితే ప్రజల వల్ల అయితే ట్రోల్స్ వల్ల అయితే ఓవర్ నైట్ అయితే సెలబ్రేట్ అయితే అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు జరిగిన ఈ ట్రోలింగ్ వల్ల వీళ్ళ తిట్టుడు వల్ల అయితే వీళ్ళ లాభం పోయింది, నష్టపోయింది ఎవరంటే అలెక్కియా చిట్టి పికిల్స్ వాళ్ళకి చాలా లాభం జరిగింది. ఇవన్నీ ఏం జరగలేదు, ఇంకా వీళ్ళకైతే ఇంకో ఆడియన్స్ పెరిగారు. 3 వీడియోలు చూస్తే 3 వీడియోలు మొత్తం మిలియన్ మీద అయితే యూస్ పోయావి. కచెలలో కలిసి ఒకటి హాస్పిటల్లో వీడియో చేశారు. అలెక్కియా చిట్టి పికిల్స్ అయితే జనాలకు సారీ అని చెప్పడానికి ఒక వీడియో అయితే చేశారు. ఈ 2 వీడియోలు అయితే లక్షల మంది ప్రజలు అయితే చూసారు. లక్షల మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం జరిగింది. మిలియన్ల యూస్ అయితే పోయాయి. అలెక్కియా చిట్టి పికిల్స్ వాళ్ళ వీడియోలు కొన్ని చూసినాక నాకు ఏమర్థమైందంటే వీళ్ళు ఒట్కా తాగి మందు తాగి జనాలను తిట్టడం అయితే మొదలు పెట్టారు. ఆ తాగిన నిషాలనే ఎవరికో పెట్టాల్సిన ఆడియో ఎవరికో పెట్టేసి ఈ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితే అయిపోయారు. ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి, ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరు సొంత అక్క చెల్లి. మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం నేను అలెక్కియా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతాను. హాస్పిటలైజ్ అయ్యింది, హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు అని చేసిన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ట్రెండింగ్ టాపిక్ లో చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది రాష్ట్రం. కాదు వదిలేసి ఇంక ఇదే పట్టుకుంటారు ఏంటంటే, తను ఆల్రెడీ అపాలజీ అడిగింది కదా, తన క్షమాపణ అడిగింది కదా, ప్రతి తప్పుకి క్షమాపణ ఉంటుంది కదా. ఇంకా చాలా దయచేసి ఇంక ఈ గొడవ ఇక్కడతో ఆపేయమని కోరుకుంటున్నానండి. మమ్మల్ని మా ఫ్యామిలీస్ ని ఇంకా అందులోకి లాగొద్దు ప్లీజ్, అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మా బిజినెస్ నంబర్ ఉంది కదా వాట్సాప్ ది, సో దానికి డైరెక్ట్ గా మెసేజ్ చేసి బూత్లతో తిడతారు. నిన్నటికి నిన్న ఎవడో సమ్ బూత్లు ఏమని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ చూపించగలనేమో కానీ
బూతులతో తిట్టడం, లేదంటే పేరెంట్స్ ని తీసి తిట్టడం, ఇలా చాలా గలీజ్ గా అలెక్యా చిట్టి పికిల్స్ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి 62 ఏళ్ల ముసలాయమ దగ్గరికి అయితే కొంచెం జాగా అయితే ల్యాండ్ మాఫియా చేసిరని చెప్పి కథనాలు బయటపడుతుంది. ₹1 రెంట్ ఆ ముసలాయమ కట్టకుండా ఆ ముసలాయమ దగ్గరికి అయితే ల్యాండ్ అయితే వీళ్ళు లాగేసుకున్నారని చెప్పేసి అయితే స్టోరీలు అయితే వస్తున్నాయి. అలెక్యా చిట్టి పికిల్స్ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ గురించి అయితే మనం వాళ్ళ ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే ఒక చరిత్ర అయితే చెప్పుకున్నాము. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలెక్యా చిట్టి పికిల్స్ కొనుక్కుంటావా మమ్మీ? నా బిల్డింగ్ అమ్మేసి రేపు నా బిల్డింగ్ అమ్మేసి హైదరాబాద్ లో కొనుక్కోవాలి. ముందు నువ్వు కూడా లేవు, ఎందుకంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, లైఫ్ లో కెరియర్ రావాలి. గోల్డ్ మాత్రం పోసి ఆయిల్ ఒక అరకిలో ఆయిల్ వేసి అనేసి చేసినా కూడా 700 మంచిది 1400 1500 అంటే నువ్వు నేను కొనే అర్హత లేదు. మరి మనం ఫస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ లో.